వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అటవీ భూముల్లో గిరిజనులు వేసుకున్న గుడిసెలను తొలగిస్తున్న అటవీ శాఖ పోలీస్ అధికారులు. తెలంగాణ భవన సమీపంలో ఉన్న నీలోఫర్ కేఫ్ నుండి కస్టమర్లను బయటికి తరిమి కేఫ్ను మూసివేసిన పోలీసులు. మహారాష్ట్రలో కుప్పకూలిన వంతెన, నదిలో పడిపోయిన 15 మంది పర్యాటకులు. కర్నూలులో హిందీ యాక్టర్ ఉల్లు దాదా సందడి. సిద్దిపేట జిల్లా కీలక నాయకుల సమావేశంలో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తుంటే వైసీపీ నాయకులకు జీర్ణించుకోలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని కర్నూలు జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో తెదేపా నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వర్ యాదవ్ మాట్లాడారు. అట్లాగే లోకేష్ బాబు గారు పాదయాత్రలో యువగలంలో చెప్పిన విషయాలన్నిటినీ ఈరోజు మరి దశల వారీగా నెరవేర్చుకుంటూ ఒక దుక్కు పింఛన్ అయితేనేమి, ఒక దుక్కు మరి డిఎస్సి అయితేనేమి, మరి అన్నా క్యాంటీన్స్ అయితేనేమి, మరి అట్లాగే నిన్ననే తల్లికి వందనం ఇప్పుడే చెప్పాడు మిత్రులు, ఒక్కటే ఇంట్లో 1,20,000 రూపాయలు మరి ఆ కుటుంబానికి లబ్ధి చేకూరింది ఒక ప్రభుత్వాన్ని నుంచి. అంటే ఇంతవరకు దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ ఇటువంటి ప్రభుత్వం లేదు అని ప్రజలంతా కొనియాడుతూ ఉన్నారు. మరి అట్లాగే తప్పకుండా ఏదైతే బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తానడంలో కానీ, మరి అట్లాగే మరి తొందరలోనే మహిళలకి ఏదైతే వాగ్దానం చేశామో మరి వాటన్నిటిని నెరవేర్చడానికి కానీ, రైతాంగానికి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పిన దానికి దాన్ని నెరవేర్చడానికి కానీ మా సీఎం గారు కానీ మా ప్రభుత్వం కానీ చిత్తశుద్ధితో పనిచేయడానికి సిద్ధపడుతూ మరి దాదాపు 8,000 కోట్ల రూపాయలని, అంటే ఈరోజు దాదాపు 64 లక్షల మరి కల్లుల ఒడిలో వేయడం జరుగుతూ ఉందంటే ఈ కళ్ళు లేని కబోదులు వైసీపీ పెద్దలు, మరి వైసీపీ క్రిమినల్స్ మరి ఏదైతే ఈరోజు చెప్పుకుంటూ ఉన్నారు, అప్పుడే మొదలుపెట్టారు. మీరు 5 ఏళ్ళు మీకు ప్రజల అవకాశం కల్పిస్తే ఏమాత్రం రాష్ట్ర అభివృద్ధికి కానీ రాష్ట్ర రాజధాని ఏదైనా చెప్పుకుందామంటే మరి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మరి మీరు ప్రభుత్వాన్ని ఇస్తే ఓన్లీ కక్షలకి, కార్పణ్యాలకి, క్రిమినల్ యాక్టివిటీస్కి, ఇల్లీగల్ యాక్టివిటీస్కి, ప్రభుత్వ భూములు కబ్జా చేయడానికి, మైనింగ్ మాఫియా, మద్యం మాఫియా, మరి ఇంతవరకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తుంటే ఒక్కరు కూడా అయ్యో పాపం అనే ఇది లేదు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే మీరు చేసినటివి అంతా ఇంత అకృత్యాలు కాదు. మరి ఆ రోజే చంద్రబాబు నాయుడుని మీరు అక్రమంగా అరెస్ట్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా మరి పెళ్ళుబుకింది నిరసన జ్వాలలు. మరి మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఎక్కడన్నా బాగా అరెస్ట్ చేశారు, వీళ్ళు తినేదంతా కక్కియాలి, ఈ రాష్ట్ర ప్రజలనంతా ఇబ్బందుల్లో పెట్టారు అని చెప్తాను జరుగుతూ ఉంది. మరి ఎందుకయ్యా మీకు ఈ అభివృద్ధి కనీసం 1 సంవత్సరంలో మరి మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మీరు మీ ప్రభుత్వంలో గ్రామీణ రోడ్లను విస్మరించారు, తాగు నీళ్ళని విస్మరించారు. ఎక్కడ అభివృద్ధి అంటే కానరాని పరిస్థితి నుంచి ఈరోజు అభివృద్ధి అంటే ఏంటో చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా ఉన్నప్పుడు ఆయన చేస్తున్న కార్యక్రమాలని చూసి నేర్చుకోండి సాక్షాత్ మన భారతదేశ ప్రధానమంత్రి గారు మరి చెప్తా ఉంటే మరి మీరు ఏం మాట్లాడుతున్నారో మీరు ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని మాట్లాడండి.
మతిన్ అండ్ ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్లు అన్నారు. ఆదివారం నగరంలోని శాస్త్రి రోడ్లో మతిన్ అండ్ ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి ప్రముఖ సామాజిక కార్యకర్త ఎంఏ మతిన్ జన్మదినం సందర్భంగా 400 మంది పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. నగరంలోని 46వ డివిజన్కు చెందిన సామాజిక కార్యకర్త ఎంఏ మతిన్ తన జన్మదినం సందర్భంగా ఔదార్యాన్ని చాటడం అభినందనీయమన్నారు. ఓకే సముచితమైన బహుమానం కూడా ఇవ్వడం జరిగింది. जन्मदिन आपका आज जन्मदिन आज ये पॉलिटिकल प्रोग्राम नहीं है, जन्मदिन का प्रोग्राम। मुसलमान भी आगे बढ़ के उसमें सेवा कर देते, हर रमजान में भी मुसलमान के साथ हमारे हिंदुओं भी काम करते। ये करीमनगर शहर ऐसी शहर है या हिंदू मुसलमान सिख ईसाई मिलजुल कर रहता है। इंशाल्लाह हम आगे भी ऐसे ही रहना है, ऐसे जीना है। जहाँ हिंदू मुसलमान मिलजुल कर रहता है, यहाँ शांति बढ़ाते, तरक्की आगे बढ़ते। वो करीमनगर में तरक्की ऐसे हुआ कि मिलजुल के दिया है। ఒకసారి చూడండి కరీంనగర్ నగరం ఎట్లా ఉంది, గొప్పగా మారిపోయింది. ఒకటా రెండా మూడా 1150 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కరీంనగర్ అద్భుతంగా ఇక్కడ వచ్చిన సిమెంట్ తీసుకున్నాం. ఈ డెవలప్మెంట్ కాదు కూడా. సో అందుకే రేపు రాబోయే కాలంలో మనందరం కలుస్తాం. పుట్టుకతోటి మన మతాల మధ్య విడిపోలేదు మనం. కాబట్టి అందరం కలిసి ఈ నగరం అభివృద్ధి కోసం మనం అందరం మతాలకు అతీతంగా కలిసి ఉండాలని చెప్పి బ్రతుకుంటున్నాం. అందుకు ఈరోజు మా మతిన్ భాయ్ నిన్ను నూరేళ్ళు బతకాలి. తను ఏం సంపాదించడో తెలియదు, కానీ సంపాదించడంలో ఎక్కువ శాతం ప్రజలకే పనిచేస్తుండు. అందులో పేద విద్యార్థుల కోసం ఈరోజు వాళ్ళు 350 రూపాయలు పెట్టుకొని ఈరోజు కొనే స్తోమత ఉన్నది గవర్నమెంట్ స్కూళ్ళల్లో. వారికి ఒక బ్యాగుతో పాటు వారికి పుస్తకాలతో పాటు ఉండబోతున్న పెన్సిళ్ళను ఇస్తున్నారంటే జనరల్గా ఆ పేద విద్యార్థులకు చాలా సంతోషం కలుగుతుంది. కాబట్టి మరొక్కసారి మా మతిన్ భాయ్కి మనస్ఫూర్తిగా విష్ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ. ఉమ్మడి కర్నూలు జిల్లా డీసీఎంఎస్ చైర్మన్గా టీడీపీ సీనియర్ నాయకులు నాగేశ్వరరావు యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. నంద్యాల మార్కెట్ యార్డ్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నంద్యాల పార్టీ కార్యాలయం నుంచి టీడీపీ శ్రేణులు మార్కెట్ యార్డ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎన్ఎండి ఫరక్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ బస్తిపాటి నాగరాజు, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మారం సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే కోట్ల జయసూర్య, ప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, పలువురు నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేల ముందు నాగేశ్వరి యాదవ్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.
కార్యక్రమంలో ఆరంభమవుతుంది. బయోడేటా ఈనాటి కర్నూలు దీపంగా విశేషంగా తరలి విచ్చేసిన అతిథులకు, ఆహ్వానితులకు, బంధుమిత్రులకు, శ్రేయభిలాషులకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. నిరంతరము అక్షర యజ్ఞాన్ని నిర్వర్తిస్తున్న ఋత్విక్కులు, పత్రికా మీడియా ప్రతినిధులకు పేరు పేరున నా ధన్యవాద శాతాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా పౌరుషానికి ప్రత్యేకమైన మన రాయలసీమలో కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ సీమ తల్లి కరుణ కటాక్ష వీక్షణాలతో విద్వత్తులు వాద్య విచేత వరప్రసాదంగా పొంది ఉన్నత విద్యావంతులై సమున్నత స్థానాలతో తమ వెలికి అలంకరించిన పెద్దలు, మాన్యులు, జ్ఞానపతులు, విజ్ఞానపతులు ఎంతమంది చదువుకుంటున్నారో వారందరికీ వేయడం జరిగింది. మరి అలాగే రాబోయే కాలంలో తొందరలోనే ఎంఎస్ నుంచి కందులు, జొన్నలు ప్రొక్యూర్మెంట్ కూడా గిట్టుబాటు ధరలు కూడా కల్పించడం జరిగింది. మరి వీటన్నిటికీ ఒక్కటే, ఏదైతే పాదయాత్రలో లోకేష్ బాబు గారు మరి యువనగంలో చెప్పాడో పేద ప్రజలను ఆదుకుంటారని, వాటి కోసమే మరి మన ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఇప్పుడు మరి పెద్దలు మనకంతా మరి వేదికను అలంకరించారు. వీరందరూ ప్రభుత్వాన్ని నడిపించే పెద్దలు. మరి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూసాం రాక్షస ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వేదిక మీద ఉన్న అందరిపైన కేసులు పెట్టడం జరిగింది. మరి ఈ రాష్ట్ర అభివృద్ధిని అంతా కుంటుపడేయడం జరిగింది. ఎస్టీలు సహాయంగా మరి ఎప్పుడైనా కూడా ఎవరు ఏమడిగినా కూడా మరి అండగా నిలబడి మరి ఈరోజు ప్రభుత్వానికి మరి పెద్ద దిక్కుగా నిలబడ్డాడు మన ఆరోగ్య శాఖ మంత్రులు, పెద్దల గౌరవనీయులు బీసీ జనార్దన్ రెడ్డి గారికి ప్రత్యేక నమస్కారాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబాల నుంచి విచ్చేసి కోట్లాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మంత్రి లక్ష్మణ్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి హోదాలో తొలిసారి పారిశ్రామిక ప్రాంతానికి వచ్చిన ఆయనకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మహాలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. రేవంత్ సర్కార్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేరుస్తుందని అన్నారు. ప్రజలు ప్రభుత్వ పథకాలను అదుపు తెచ్చుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు.
श्रीमान आपके निरीक्षण के लिए మిత్రులందరూ మనం చేసుకుంటున్నా రాజు బాలముకుంటే రాజుగా ప్రత్యక్ష మాటలో కూడా ఒక మంత్రిగా పెద్దలు శ్రీధర్ గారితో ప్రభాకర్ గారితో అదేవిధంగా ముఖ్యమంత్రి గారు దృష్టి తీసేది శక్తివంతం లేకుండా ఈ ప్రాంతాల మధ్య విషయంలో కానీ ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో కానీ నా వంతు బాధ్యత నిర్వర్తిస్తానని తెలియజేస్తున్నాను. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మనం చేసుకుంటున్నాం. ఇక్కడ కష్టపడి కాంగ్రెస్ జెండా పట్టుకొని కాంగ్రెస్ బతికియాలే ఎన్ని 10 సంవత్సరాలుగా రాజరిక పరిపాలన చేస్తున్నటువంటి అప్పుడు మాజీ మంత్రిగా ఉన్నటువంటి నాయకత్వం కానీ మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కానీ ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎవరైతే కార్యకర్తలు ఇబ్బందుల పాలైలో ఎవరైతే జెండాలు నమ్ముకుని కష్టపడ్డ కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. మంత్రి గారిని మాటిస్తున్నా ఇక్కడ వేదికపై కానీ వేదిక కింద కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ మీ లక్ష్మణ్ కుమార్ అన్నగా మీరు ఎప్పుడు ఏ చిన్న విషయానికి మా లక్ష్మణ్ కుమార్ మంత్రి అని చెప్పి మా రాజు గారి ద్వారా ఏ చిన్న విషయాన్ని నాకు చెప్పినా కూడా తప్పకుండా మన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఏం చేసే విషయంలో కూడా నేను ముందు వస్తూ ఉంటాం. ఎందుకంటే మన రామగుంట మన గోదావరి గారి మన బొగ్గుపని కార్మికుల విషయంలో కూడా కార్మికుల బిడ్డగా నాకు ఇక్కడ కష్టాలు తెలుసు, ఇబ్బందులు తెలుసు. కార్మికుల యొక్క ఏ విధమైన లోపలికి అయితే బయటకు వచ్చే నమ్మకం లేని పరిస్థితుల్లో కూడా కార్మికుల పక్షాన మా ఐఎన్టీసీ సంబంధించిన పెద్దలు కూడా జగన్ప్రసాద్ గారు కానీ అదే నర్సింహరెడ్డి గారు కానీ అదే ప్రభుత్వ గారు కానీ వారు కూడా స్వాగతం పలికినారు. మా యువత కాంగ్రెస్ మిత్రులు, మా ఎన్ఎస్ఐ మిత్రులు, మా మహిళా సోదరి వాళ్ళు, మా చెల్లెళ్ళు, మా అక్కలు, ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు, వేదిక పైనటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ఎందుకంటే నేను మిత్రులందరూ పని చేసుకుంటున్నా. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాట విషయంలో కూడా 100% అన్ని విధాలు మీకు అండగా ఉండే బాధ్యత నాదే విషయాన్ని సవినయంగా మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. కర్ణాటకలో లాగా తప్పు కప్పిపుచ్చుకోవడానికి కేటీఆర్ అధికారులను బలి చేయలేదు. బెంగళూరు ఆర్సీబీ విక్టరీ పరేడ్ తొక్కిసలాట ఘటనలో 9 మంది పోలీస్ అధికారులు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సస్పెండ్ చేశారు. అక్కడ పోలీస్ ఆఫీసర్లను సస్పెండ్ చేసి మీ సీట్లను కాపాడుకున్నారు. ఇక్కడ ఫార్ములా ఈ కేసు విషయంలో కేటీఆర్ ఏ మంత్రి చేయని సాహసం చేశారు. వేరే ఏ మంత్రి అయినా సరే నేను చేయలేదు, ఆఫీసర్లు చేశారని అంటారు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఏమంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టాంపీడ్లో పోలీసు కమిషనర్తో సహా 9 మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేసిండ్రు. ఎవరు? సిద్ధరామయ్య, డీకే శివకుమార్. పోలీసు కమిషనర్ అసే వద్దు, ఈ ర్యాలీ వద్దు నాయన, ఈ ర్యాలీ వల్ల ఇబ్బంది అవుతుంది, ఒక 5 రోజుల తర్వాత ర్యాలీ పెట్టుకుందామంటే డీకే శివకుమారు, సిద్ధరామయ్యలు వీళ్ళు ర్యాలీ ఇవాళ ఉండాల్సిందే, మంచిగా పబ్లిక్లో మంచి మూడ్ ఉందని చెప్పి పోలీసు కమిషనర్ సలహాలను పెడచెవిన పెట్టి ర్యాలీ చేసినందుకు 11 మంది చచ్చిపోయినరు, దాదాపుగా 70-80 మంది ఇంజూర్ అయినరు. కానీ మీరు ఏం చేసిండ్రు? పోలీస్ కమిషనర్ను 9 మంది పోలీసులను సస్పెండ్ చేసి మీ సీట్లు మాత్రం కాపాడుకున్నారు. ఇది మీ కల్చర్, కాంగ్రెస్ కల్చర్. కానీ కేటీఆర్ గారు అలాంటి తప్పులు చేయలేదు. నేను రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రం చైనాతో పోటీ పడాలని నేను ఇది పెట్టిన, మొబిలిటీ వ్యాల్యూ పెట్టినా అని చెప్పి అఫీషియల్గా హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి ఫార్ములా అకౌంట్కి ట్రాన్స్ఫర్. ఇప్పటికి కూడా 40 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి ఫార్ములా ఈ అకౌంట్లోనే ఉన్నాయి. ఇలా ఆ అకౌంట్ అలాగే కంటిన్యూ అయి ఉంటుంటే ఫార్ములా ఈ 10th ఎడిషన్ కంప్లీట్ అయి ఉంటే, 11th ఎడిషన్ కంప్లీట్ ఉంటే, 13th ఎడిషన్ కంప్లీట్ ఉంటే ఇలా దేశంలో కాదు ప్రపంచంలో ఉండే ప్రఖ్యాత ఫార్ములా ఈ కార్ సంస్థలు కానీ, ఎలక్ట్రిక్ బ్యాటరీ సంస్థలు కానీ, లేకపోతే ఈ టెస్లా లాంటి సంస్థలు కానీ, బైడు లాంటి సంస్థలు కానీ ఇవన్నీ కూడా తెలంగాణకు వచ్చేవి. తెలంగాణ భవన్కు చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కేసుపై మరి కాసేపట్లో ఏసీబీ ముందు విచారణకు హాజరు కానున్న కేటీఆర్
ఒక్కసారి కాదు 100 సార్లు అయినా జైలుకు పోదాం. జైలుకు వెళ్లేందుకు నాకు భయం లేదు. ఒక్క కేసు కాదు, ఇంకా 1000 కేసులు పెట్టినా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. చట్టం మీద గౌరవం ఉంది కాబట్టి ఏసీబీ విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తానని చెప్పాను. ఇది 3వ విచారణకు పిలవడం. 3 సార్లు కాదు 30 సార్లు అయినా విచారణకు వస్తాం. విచారణకు సహకరిస్తాం. అవసరమైతే నన్ను అరెస్టు కూడా చేస్తారు కావచ్చు. మాకు జైలు కేసులు కొత్త కాదు. గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా జైలుకు వెళ్ళొచ్చానని కేటీఆర్ అన్నారు. మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన, వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు. అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. కానీ ఒకటి పక్క, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్లీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు 100 సార్లు అయినా జైలుకు పోతాం. కానీ వదిలిపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. మీరిచ్చిన 420 హామీలు, మీరిచ్చిన దొంగ 6 గ్యారంటీలు, మీరిచ్చిన డిక్లరేషన్లు, ఇవాళ మీరు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు నిన్ను మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు. 42% రిజర్వేషన్ ఇచ్చి 42% రిజర్వేషన్ ఇస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి మోసం చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి రిజర్వేషన్ ఇవ్వకుండానే పోతున్న వైనాన్ని కూడా బీసీలు గమనిస్తూ ఉన్నారు. రైతు బంధు పేరిట ఎలక్షన్ బంధుగా మార్చి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రైతు బంధు వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు. నెలకు 2500 ఎగ్గొట్టిన విషయాన్ని ఈ రాష్ట్రంలోని మహిళలు గమనిస్తా ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి నువ్వు చేసిన మోసాన్ని ఈరోజు రాష్ట్రంలోని యువత గమనించింది. కాబట్టే నీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానం లేదు, చెప్పుకునేందుకు ఏమీ లేదు. కాబట్టి ఏం చేయాలి? నువ్వు ఏదో ఒక డైవర్షన్ మీద, ఏదో ఒక రకంగా ఒక కమిషన్ అని, ఎంక్వైరీ అని, ఏదో జరిగిందని, ఇదిగో పులి అంటే అదిగో తోక అని, నువ్వేమో దున్నపోతు తినిందనగానే నీకు తయారుగా నీ జోడీదారు బీజేపీ రెడీగా ఉన్నాడు. నువ్వు దున్నపోతు తినిందనగానే వాడు దుడ్డని కట్టేయని వాడికి వస్తాడు. మీ ఇద్దరి దొంగ భాగవతం, మీ ఇద్దరి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైనాయి. మేము మాత్రం వాళ్ళ పెడితే గిడితే ఒక వ్యక్తినో 2 వ్యక్తులను జైల్లో పెడతాం. కానీ లక్షలాది మంది కేసీఆర్ సైనికులను టచ్ చేసే ధైర్యం నీకు లేదు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంలాగా ఆనాడు ఉన్నది టీఆర్ఎస్ఏ, ఈ రోజు ఉండేది బీఆర్ఎస్ఏ. రేపటికి కూడా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే విధంగా ముందుకు పోతాం. నువ్వు ఒక్కసారి కాదు 100 సార్లు పిలిచినా వస్తా, 100 సార్లు నిజమే చెప్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్షకు నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే రా. రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా లై డిటెక్టర్ కూడా రెడీ. నువ్వు ఒక కేసు కాదు ఇంకో 1000 కేసులు పెట్టినా మేము ప్రశ్నించడం బంద్ చేయం, కొట్లాడడం బంద్ చేయం, తెలంగాణ ప్రజల తరపున నిలదీయడం బంద్ చేయం. నువ్వు వేధింపులతో, కేసులతో ఏదో సాధిస్తాననుకుంటే నువ్వు సాధించేదేమీ లేదు. అన్నిటికీ తెగించే కొట్లాటకు ముందుకొచ్చినాం. తప్పకుండా అన్ని ఎదుర్కొంటామని చెప్పి మీ అందరికి తెలియజేస్తాం. కేంద్రం నుండి అత్యధిక నిధులు ఏపీకి వస్తున్నాయి. ఏపీ ప్రజలు మోడీకి రుణపడి ఉండాలన్నారు కేంద్ర మంత్రి బండ సంజయ్. ఇవాళ ఎన్డీఏ పాలనకు అధికారం ఇచ్చారు. ఇవాళ ఒక్క సంవత్సరంలోనే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ నిధులు, ఎక్కువ సంక్షేమ పథకాలు వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవాళ మోడీ గారు రుణపడి ఉండాలి. 2024-25 సంవత్సరాన్ని పన్నులు పన్నేతర ఆదాయం పేరుతోని 95,500 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. ప్రత్యేకంగా 30,334 కోట్ల ఆర్థిక సహాయం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించడం జరిగింది. యూపీఐ హయాంతో పోలిస్తే ఆర్థిక సహాయాన్ని 263% అధికంగా ఈ రాష్ట్రానికి ఎన్డీఏ ప్రభుత్వం అందించింది. ఇవాళ మూలధన పెట్టుబడుల ప్రత్యేక సహాయ పథకం కింద ఆంధ్రప్రదేశ్కు 5,604 కోట్ల రూపాయలను ఇలా మంజూరు చేసిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని. అమరావతికి 22,000 కోట్ల బాండ్స్, వరల్డ్ బ్యాంక్ ద్వారా 15,000 కోట్ల రూపాయలు, హడ్కో ద్వారా రుణం 12,000 కోట్ల రూపాయలు, జర్మనీ బ్యాంక్ 5,000 కోట్ల రూపాయల నిధులను సమీకరించిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మొన్ననే విశాఖపట్నం పర్యటన సందర్భంగా మోడీ గారు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి అభివృద్ధి పనులను
వారి స్వహస్తాలతో శంకుస్థాపన చేసిన విషయాన్ని, ప్రాణమోత్సవాలు చేసిన విషయాన్ని మనందరికీ తెలిసిన విషయమే. అట్లాగే ఇటీవలే అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రధానమంత్రి గారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.